మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే భద్ర పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు అంతులేని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. ముందుగా ఈరోజు విద్య వలన అహంకారం పెరిగితే ఎలా ఉంటుందో తెలిపే ఈ నీతి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అహంకారం పోతుంది. ఒకసారి 3 పండితులు గుర్రాలపై ప్రయాణం చేస్తూ అవంతి రాజ్య పొలిమేరల్లోని అడవుల్లో ప్రవేశించారు. తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోవటంతో వారు ఆ పరిసరాలలో నీటి జాడకై గాలించసాగారు. వారికి కొంత దూరంలో 2 పశువుల కాపరులు కనిపించారు. ఇప్పుడు ఆ 3 పండితులు పశువుల కాపరుల దగ్గరకు వెళ్ళి, యువకులారా, మేము బాటసారులం. అలా దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా సరే మంచినీళ్ళు దొరుకుతాయా అని అన్నాడు పండితులలో ఒకరు. దానికి ఆ పశువుల కాపరులలో ఒక కాపరి, స్వామి, ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా నీరు లభించదు. అభ్యంతరం లేకుంటే నా వద్ద మంచినీరు ఉంది, తాగవచ్చు అన్నాడు. నీవు ఇచ్చిన నీరు మేము తాగలేము. మేము గొప్ప పండితులం. మా వంటి వారితో పాండిత్యంలో పోటీకి దిగేవారు మీ దేశంలోనే లేరు అన్నాడు గర్వంగా 3వ పండితుడు. ఏంటి, మీరు విద్యావంతులు గొప్పవారా? సరే, మీ అంత చదువు లేని పశువుల కాపరిని నేను. తమ ముగ్గురికి 3 ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం చెప్తే తమ గొప్పతనాన్ని అంగీకరిస్తా అన్నాడు ఒక పశువుల కాపరి. వెర్రివాడ, మా కాలి గండ పేరండాలు, చేతికి ఉన్న కంకణాలు చూస్తే తెలియటం లేదా మేము ఎంతటి వారమో అని అన్నాడు మొదటి పండితుడు. వంటి మాతో పొట్టేలు వంటి మీరు ఢీ కొడితే ఏమవుతుందో మీకు తెలియదా అన్నాడు 2వ పండితుడు. ఈ ముచ్చట మనమెందుకు కాదు అనాలి, అడగవయ్యా నీ 3 ప్రశ్నలు అన్నాడు 3వ పండితుడు. అప్పుడు ఒక పశువుల కాపరి, స్వామి, పండిన ఫలాన్ని భోజనంలో తింటూ కాయ అంటాము, ఏమిటది అన్నాడు మొదటి పండితునితో. ఒక కాపరి 2వ పండితునితో, స్వామి, కాయగా ఉన్న ఫలంగానే పిలుస్తాం, ఏమిటది అన్నాడు. మళ్ళీ 3వ పండితునితో మొదటి పశువుల కాపరి, కాయ నుండి పుట్టిన పువ్వు ఏది అన్నాడు. ఇప్పుడు మొదటి పండితుడు, పిచ్చివాడా, కాయే కదా పక్వానికి వచ్చి పండుతుంది, మరి పండు కాయ ఎలా అవుతుంది అని కోపంగా అన్నాడు. మిగిలిన 2 పండితులు మౌనం వహించారు. నాకు ప్రశ్న సమాధానం కాదు, సమాధానం నేనే చెప్తాను, వినండి. దీని సమాధానం నిమ్మ పండు. పండుగా ఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది. 2వ ప్రశ్నకు సమాధానం సీతాఫలం. అది పండకుండా ఉన్నప్పటికీ దాన్ని మనం ఫలం అనే పిలుస్తాం. 3వ ప్రశ్నకు సమాధానం టెంకాయలోని పువ్వు టెంకాయగా ఉంటే దాని లోపల పువ్వు ఏర్పడుతుంది. చిన్న విషయాలకు పాండిత్యం అవసరం లేదు. విద్య వలన వివేకం, వినయము పెరగాలి. కానీ తమకు అహంకారం పెరిగింది. పండ్ల భారంతో చెట్టు ఎంత వినయంగా తలవంచి నిలబడుతుందో కదా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దలు. తమరు విద్యావంతులే, తమరిని నేను ఎంత గౌరవించి తమ దాహార్తిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వబోయాను అని తమరు మమ్మల్ని చులకనగా మాట్లాడారు. ఈ సంస్కారం తమరు ఏ గురువు వద్ద నేర్చుకున్నారు? మీ అంత చదువులు చదవకుండానే మా గురువులు విద్యతో పాటు వినయ, విధేయత, అనుకవ, సంస్కారము వంటి పలు ఉత్తమ లక్షణాలు నేర్పారు. మీరు పెద్దలు, విద్యావంతులు, కానీ విద్యతో పాటు అహంకారం పెరగటం శోచనీయం. మనిషి గర్వమే అతని పతనానికి తొలిమెట్టు అని తెలుసుకోండి అని చేతులు జోడించాడు పశువుల కాపరి. అప్పుడు ఒక పండితుడు, నిజమే, విద్య ఎవరి సొంతము కాదు. వినయ, విధేయతలు, సాటివారి ఎడల గౌరవంగా మసులుకోవటం కనీస ధర్మం. ఆ విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. నాయనా, ఆ మంచినీళ్ళు అందివ్వు
అని నీళ్లు తీసుకుని దాహం తీర్చుకున్నారు. మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నము 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ లేదు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. కొండలోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వాళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. కాకికి బలన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండములను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ కాకికి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి. మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కాకులు గనుక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు. మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు. సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు మీ వంశం అభివృద్ధి చెందేలాగా దీవించాలంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి. నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గ్రహణం కనుక అసలు గ్రహణాలు ఏర్పడడం వెనుక ఉన్న పురాణ కథను వింటే చాలు, గ్రహణ దోషాలు ఉండవు. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. పరువులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దాని అందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు
మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే, ఒకరు తలభాగం ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడిగాడు. సూత, దేవపూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు. దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. అతడు దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దానిని రథశాలలో ఉంచాడు సంతనుడు. సంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్య రథం ఎప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్నవాడు గనుక త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు. సంతనుడు తెల్లబోయి కిందికి దిగాడు. రథకారుల్ని రప్పించి లోపం ఏమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి ఈ రథంలో ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేకపోయింది. రథం కదలలేదు. సంతనుడి ఉత్సాహం నీరు కారింది. అప్పుడు సంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. సంతనుడు నారదునికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలకపోవడానికి కారణమేమిటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు సంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటికి వెళ్ళటంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెప్తాను విను అని నారదుడు సంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వాని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండ అల్లాలంటే
పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంటిలో నుంచే ఒకే ఒక్క ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులలో పూలు ఉంటాయో అన్ని పూలు కూడా ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఈ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనుక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే వాని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠీ గడియలు పువ్వుల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణంలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంతధావనం చేసి స్నానమయ్యిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోనికి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావ విరుద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చున్నారు. ఏ మొక్కకు ఏ తీగకు ఒక్క పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతి దినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులేరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ. ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవటం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యునైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో, స్వామివారే సెలవియ్యాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పువ్వులేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడమయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి కళ గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోనికి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల వంటి నెమ్మోముల అచ్చర పూబొట్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకుని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది. అంతే దీనికి పరిహారం. మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు.
నందనుడు మారు మాట్లాడక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక శంతన మహారాజా, ఈ మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు. వెళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలాగూ 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కటం అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు. హిమాలయం లంకన దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్యకు 1 వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు ఉండేవి. రాజుకు చాలామంది సలహాదారులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకడు రెండో భార్యకు దగ్గర బంధువు. దాంతో ఆ సలహాదారుడు ఆమె మాటను వినేవాడు. ఆమెకు అనుకూలంగా పనులు చేసేవాడు. ఒకసారి ఆమె వాడితోటి రాజుకు 1 వెంట్రుక ఉంటే భార్య కన్నా 2 వెంట్రుకలున్న భార్య మేలు అని చెప్పమంది. వాడి మాటలు పట్టుకున్న రాజు మొదటి భార్యను బయటకు గెంటేశాడు. అప్పుడు మొదటి భార్య బాధపడుకుంటూ పోతూ ఉంటే దారిలో కొన్ని నల్ల చీమలు కనిపించాయి. అవి ఆమెతో ఇలా ఉన్నాయి: అమ్మా అమ్మ, మమ్మల్ని తొక్కకు తల్లి, ఎప్పుడైనా నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అని అన్నాయి. దానికి ఆమె సర్లే, మిమ్మల్ని తొక్కితే నాకేమొస్తుంది అని వాటిని తొక్కకుండా ముందుకు పోయింది. ఇంకా ముందుకు వెళ్ళాక ఆమెకు ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద ఆమెతో, అమ్మా అమ్మ, నాకు కొంచెం గడ్డి వెయ్యమ్మా, ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని తీసుకువెళ్తాను అంది. సర్లే, పాపం ఆకలి వేస్తూ ఉండవచ్చు అని ఆమె గాడిదకు గడ్డి వేసింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాడుబడ్డ లక్ష్మీదేవి గుడి కనిపించింది. అందులో ఉన్న అమ్మవారు ఆమెతో, తల్లి నాకు పూజ చెయ్యమ్మా, ఎప్పుడైనా నీకు ఒంటి నిండా నగలు ఇస్తాను అని అన్నది. ఈ నగలు నాకెందుకులే గాని నీకు పూజ చేస్తాను ఆగు అని ఆమె ఆ గుడి అంతా కూడా ఊడ్చి శుభ్రం చేసి అక్కడక్కడి పూలు తెచ్చి లక్ష్మీదేవికి పూజ చేసింది. ఇంకా అట్లా పోతా ఉంటే ఆమెకు ఒక అవ్వ కనబడింది. ఆ అవ్వ, నాకేదైనా ఒక రొట్టి కాల్చి పెట్టు తల్లి, నాకు తెలిసిన సాయం చేస్తాను అని అన్నది. దాందేమున్నది, నీ సాయం నాకేమీ అక్కర్లేదు గాని రొట్టె కాల్చి ఇస్తాను ఆగు అని అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చింది రాణి. ఆ రొట్టె తిన్నాక అవ్వ రాణిని చూసి, నీకు వెంట్రుకలు కావాలంటే ఏం చెయ్యాలో తెలుసుగా అంది. అయ్యో, అది తెలిస్తే ఇక్కడి దాకా ఎందుకొస్తుంది కదా అని రాణి ఆమెకు తన కథంతా కూడా చెప్పుకొచ్చింది. ఇంతకు అవ్వ, నాకు వెంట్రుకలు రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది. అప్పుడు ఆ అవ్వ ఆమెకు ఒక నది చూపించి అందులో మునుగు, నీకు ఏది రాసి ఉంటే అట్లాగా అవుతుంది అని చెప్పింది. సరే అని రాణి ఆ నదిలో మునగగానే ఆమెకు తలనిండా నల్లని వెంట్రుకలు వచ్చేశాయి. రాణి ఎంతో సంతోషించి అవ్వకు దండం పెట్టుకుని వెనక్కి తిరిగింది. దారిలో లక్ష్మీదేవిని కలిసి, పోతల్లి అని చెప్పింది అవ్వ. సరేనని వెనక్కి పోయి లక్ష్మీదేవికి మొక్కుకున్నది రాణి. లక్ష్మీదేవి తన మాట ప్రకారం ఆమెకు చాలా నగలు ఇచ్చింది. రాణి ఆ నగలు పెట్టుకుని నడుస్తూ పోతా ఉంటే గాడిద ఎదురై, మీదికి ఎక్కు, నిన్ను బాగా తీసుకుపోతా అంది. అలా దేవుడిచ్చిన నగలు పెట్టుకొని గాడిదనెక్కిపోతున్న రాణిని చూడగానే చీమలు ఆమె నోటి నిండా చక్కెర పోసి పంపించాయి. అట్లా వచ్చిన రాణిని చూసి రాజుకు ఇక నోటమాట రాలేదు. ఆమె అందానికి ముగ్ధుడైన రాజు వెంటనే రెండో భార్యను గెంటేసి మొదటి భార్యను పిలుచుకున్నాడు. అప్పుడు పోతూ పోతూ రెండో భార్య మొదటి భార్యను, అక్క, నీకు ఇన్ని వెంట్రుకలు ఎట్లా వచ్చినాయి అని అడిగింది. దానికి మొదటి రాణి, చీమల్ని తొక్కకుండా గాడిదకు గడ్డి వేసి లక్ష్మీదేవికి పూజ చేసి వెళ్ళి అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చి నదిలో మునగాలి అని చెప్పింది. సర్లే, దాందేముంది, నేను నదిలో మునిగి నిండా వెంట్రుకలు పెట్టుకుని వస్తాను అని అదే దారిలో పరిగెత్తింది రెండో రాణి. అట్లా ఆమె పరుగు పెడుతూ ఉంటే చీమలు ఆమెను వేడుకున్నాయి, తల్లి తల్లి, మమ్మల్ని తొక్కకు, నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అని. అయినా నదిలో మునగాలని తొందరలో ఉన్న ఆమె వాటిని అలాగే తొక్కుకుంటూ పరుగు పెట్టింది.
ఇంకాస్త ముందుకు వెళ్ళాక గాడిద అడిగింది, తల్లి నాకు కొంచెం గడ్డి వెయ్యి, నిన్ను ఎప్పుడైనా సరే ఎక్కించుకుని వెళ్తాను అని. కానీ నువ్వు నన్ను ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, నేనే పరుగు పెడతా వేగంగా అని గడ్డి వేయకుండానే వెళ్ళిపోయింది ఆమె. అట్లాగే లక్ష్మీదేవి కూడా ఆమెను అడిగింది, పూజ చేసి పో తల్లి అని. ఎప్పుడైనా నీకు నగలు ఇస్తాను అని. నీ నగలు నాకెందుకు, నాకే కొల్లలుగా ఉన్నాయి చాలా నగలు అని పూజ చేయకుండానే వెళ్ళిపోయింది ఆమె. అక్కడ అవ్వకు రొట్టె కూడా చేసి పెట్టలేదు. నీ రొట్టె నువ్వు కాల్చుకో, ఇంతకీ నదికి దారి ఏది అని అడిగింది. అవ్వ నదివైపు చూపించగానే అక్కడికి పరుగు పెట్టి బుడుక్కుమని మునిగింది చిన్నరాణి. లేచి చూస్తే ఏముంది, ఆమెకు ఉన్న 2 వెంట్రుకలు కూడా ఊడిపోయాయి. అవ్వను అడుగుదామని చూస్తే అక్కడ అవ్వలేదు. అవతలగా లక్ష్మీదేవి కూడా లేదు. గాడిద చీమలు ఏవీ లేవు. నిండా గుండు అయిన చిన్నరాణి మళ్ళీ రాజు దగ్గరకు, పెద్దరాణి దగ్గరకు వెళ్ళి తన తప్పు ఒప్పుకున్నది. రాజు రాణి ఆమెను క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రమంగా చిన్నరాణికి కూడా వెంట్రుకలు వచ్చేశాయి. ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిద్దరూ భార్యాభర్తలు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు, జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది. రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడపిచ్చుక మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారు సంతోషాన్ని చూసి ఓర్వలేరు. వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు. వారి మైండ్లో ఎప్పుడూ చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు, వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు. ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు. అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కథలోకి వస్తే, ఈ 2 పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని, ఎప్పుడూ గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయ పడుతూ ఉండేవి. ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది. అంతేగాని ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఇద్దరూ అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వలన ఎప్పుడూ వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు. వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేవి. ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి. ఆ 2 కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి. ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి. ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది, ఈ 2 పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి, నా భార్య ఎప్పుడూ నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది. ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదేవిధంగా ఈ 2 పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది. ఈ కాకి ఎంతో పేదది. దాని దగ్గర తినడానికి తిండి లేదు. ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేవి. వారింట్లో లక్ష్మీదేవి లేదు. వారు చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది. పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం. అందుకే కాకికి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది. ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి, నీకొక విషయం చెప్పనా, నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది. కాకి మాటలను పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరకు వెళ్తుంది.
నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది. ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు, గాలికి వదిలేశాయి. అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు. తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచనే ఉంది. నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది. తర్వాత మగకాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే రెండు పిచ్చుకలను విడదీయాలని అంటుంది. అప్పుడు ఆడకాకి మగకాకితో, ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సాయం చేస్తాను అని అంటుంది. అప్పుడు మగకాకి, సరే, నేను ఈ రోజు నుండి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం, ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడతాం అని అంటుంది. ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని, ఆడపిచ్చుకతో మగపిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలయ్యింది. ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి. ఇద్దరు పిచ్చుకలు మనస్సులో ఇలా అనుకునేవారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది. నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరిని అయినా సరే ప్రేమిస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి. ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో, అదిగో చూడు, నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో, అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది. ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది. ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి. ఇక ఈ రెండు పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి. నేను నిన్ను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకే చోటులో ఉండటం లేదు. ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది, నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది. భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది. రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి. లక్ష్మీ అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి. బికారిగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. ఆడకాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు, మగకాకి మగపిచ్చుకకు మంచి స్నేహితుడు. ఈ రెండు కాకులు మంచి స్నేహితులే, కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు. మిత్రులను పాతాళలోకానికి లాగేయాలని ఆలోచన చేశారు. అలాగే చేశారు కూడా. ఒకవైపు ఆడపిచ్చుక మగపిచ్చుకతో, మనం ఇంతలా గొడవ పడటం వలన ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు, పేదవారిగా మారిపోయాము అంటుంది. మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు, మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం, ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది. ఇక రెండు పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరకు వెళ్తాయి. అప్పుడు సాధువు రెండు పిచ్చుకలను చేతిలోనికి తీసుకొని, ఓ పక్షి బిడ్డల్లారా, మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు రెండు పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి. అప్పుడు సాధువు, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరమైపోతుంది. మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు, ధన సంపదలు వస్తాయి. మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అని అంటాడు.
అప్పుడు 2 పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధు పుంగవ, మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తాము, మీరు చెప్పండి స్వామి అని అంటాయి. అప్పుడు సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు. ఎవరిని అయితే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు. ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు. వేరే వారు మీ జీవితంలోనికి రాలేరు, మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయినా మీ ధనాన్ని, ఉన్నతిని వారికి చూపించకండి. జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకు, మీ బంధువులకు మీ ధనాన్ని, గొప్పతనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడూ తిరిగేవారికి, స్నేహం చేసేవారికి, మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు. అలాంటి వారే మిమ్మల్ని పాతాళ లోకానికి లాగేస్తారు. అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి. మీ కంటితో చూసే వరకు ఎవ్వరినీ విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి. మనవాళ్ళు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయటివారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు. ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి. బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ల మధ్య అయినా, అత్త కోడళ్ల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వటము, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని
శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆనాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయవలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించాడు. బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుణ్ణి అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయటం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులు ఉన్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కూడా కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అంచలంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహించాడు. రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరుకున్నాడు. వర్షం జోరుగా పడుతూ ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. లేటుగా వచ్చిన శివదాసును చూస్తూనే జమీందారు గారు గట్టిగా అరుస్తూ, ఏరా ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్త వత్సలుడంటే తన భక్తులను ఎవరైనా సరే పల్లెత్తి మాట అన్నారంటే ఊరుకోడు. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారుకు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు గలవాడని, జబ్బునైనా సరే నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించటం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువలనే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిచి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నారు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. సోమావతి అమావాస్య శివుడికి ఇష్టమైన రోజు కనుక ఈరోజు అక్క మహాదేవి కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుందని చెప్తారు.
కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లుగా మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవటం వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కులేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతనిని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు, నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగటం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే తగుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది. ఆమె భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవెయ్యి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకల్లలు.
భారతదేశం ఆధ్యాత్మిక సాధనా భూమి. అలాగే ఈరోజు భక్త సిరియాలుడి కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, కష్టాలు దరిచేరవు, మరణం దరిచేరదు. కాంచీపురంలో చిరు తొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు. వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండండు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమధులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరు తొండని భక్తి ప్రభావం నిరూపింపదలచాడు. నిత్యాన్నదానశీలుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమవృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశుపహరము. ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు రోగ విహీనుడు అయిన ఆ పిన్న వయస్సువాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని పలికినాడు. ఆ మాటలు విన్న చిరు తొండండు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరు తొండండు. అంతకు ముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాలునితో ఆ జటాధారి, నాయనా, నీ తండ్రి చిరు తొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా సరే తినవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయటం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు. తరువాత చిరు తొండండు వృద్ధ శివయోగిని, ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చుండబెట్టుకొని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి, ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతటా చిరు తొండండు, స్వామి, నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధన చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు.
తన కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుదియ్యకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అంతులేని ఐశ్వర్యం వచ్చి పడుతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి.